రేపు ఉదయం గల టెండర్ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి, అర్థమైందా? సరే సార్, అలాగే సార్. ఏ ధోని, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం లేదు, ఊరికే సార్. కూర్చో కూర్చో కూర్చో. సార్, నా రూమ్మేట్స్ అందరూ డ్యూటీకి వెళ్ళారు. క్వార్టర్స్ లో ఉండడం, ఇక్కడ ఒంటరిగా కూర్చోవడం ఒకటే సార్. ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఊరికేనే సార్, ఏం లేదు. ఎవరితోనైనా పంచుకోవాలి, మనసులో దాచుకోకూడదు. సార్, నేనేం చేస్తున్నానని ఆలోచిస్తున్నాను. నేను ఒక క్రికెటర్ని, కానీ ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో టీసీగా పనిచేస్తున్నాను. సార్, నేను ఈ ఉద్యోగాన్ని కించపరచట్లేదు సార్, కానీ ఇక్కడుండి ఎలా పైకి రావాలో నాకు అర్థం కావడం లేదు సార్. రోజు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. 8013 అప్కి 8029 డౌన్కి మధ్య పిచ్చి వల్ల పరిగెడుతున్నాను. అంతేకాకుండా గేట్ నెంబర్ 3 దగ్గర నిలబడి ఫైన్లు వసూలు చేస్తున్నాను. నా గేమ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు సార్. ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం దొరకట్లేదు. బట్ రంజీ ఆడబోతున్నాను. ఇక నా జీవితం ఇంతేనా సార్? అప్పుడప్పుడు అన్నీ వదిలేసి తిరిగి వెళ్ళిపోదాం అని కూడా నాకు అనిపిస్తోంది. కానీ అప్పుడు మా నాన్న నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. రోజు రాత్రి నేను క్వార్టర్స్కి వెళ్తున్నప్పుడు నేను మ్యాచ్లో అవుట్ అయ్యి తిరిగి పెవిలియన్కి వెళ్తున్నట్టుంది. నేను ఆడకుండానే ఓడిపోతున్నాను సార్. అవకాశం కోసం ఎదురు చూడడం ఎంత నరకమో నాలాంటి వాడికే తెలుసు సార్. భలే వాడివి నువ్వు, ఇన్ని విషయాలు మనసులో పెట్టుకున్నావా? సారీ సార్, బట్ ఐమ్ స్టార్ట్ ఫీలింగ్ డిప్రెస్డ్. సరే, అడిగేదానికి ఆలోచించి సమాధానం చెప్పు. నువ్వు వాడేటప్పుడు సడన్ గా ఫుల్ టాస్ వస్తే ఏం చేస్తావు? సార్, నువ్వు వాడేటప్పుడు సడన్ గా ఫుల్ టాస్ వస్తే ఏం చేస్తావు? బలంగా కొడతాను. ఒక హాఫ్ వాలీ వేస్తే? డ్రైవ్ చేస్తాను. ఓకే, ఒక అవుట్ స్వింగర్ వేస్తే? వదిలేస్తాను. ఒక మంచి ఇన్ స్వింగర్ వేస్తే? డిఫెండ్ చేస్తాను. ఒకవేళ అన్ప్లేయబుల్ లెవెల్లో బౌన్సర్ వేస్తే అప్పుడేం చేస్తావు? కింద కొంగుతాను. అంతే, లైఫ్ కూడా అంతే. నీకొచ్చే సమస్యలే నువ్వు బౌన్సర్లా చూడాలి, వెంటనే వాటి నుంచి తప్పించుకో. ఇందులో ఆలోచించడానికి ఏముంది? లైఫ్ లో కూడా అన్ని బాల్స్ కొట్టేలా రావు. బాల్కి తగినట్టు రియాక్ట్ అవడం నేర్చుకో. ద స్కోర్ బోర్డ్ విల్ కీప్ మూవింగ్. సార్, చూడు, నువ్వు ఈ జాబ్ గురించి ఆలోచించి టెన్షన్ పడకు. అన్నిటినీ నేను చూసుకుంటాను. నువ్వు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే వెళ్ళి ఆడొచ్చు. ఈ అటెండెన్స్ గెటెండెన్స్ మిగతా ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. సార్, నేను ఆ టెన్నిస్ టోర్నమెంట్ ఆడినా. అక్కడ 22 యార్డ్స్ లేదా 18 యార్డ్స్లోనే ఆడతారు. అందులో ప్రాక్టీస్ చేస్తే నాకు యూస్ఫుల్ గా ఉంటుంది. తప్పకుండా ఆడు. కానీ అలా చేస్తే అందరూ నా గేమ్ చెడిపోతుంది అంటున్నారు. చెడిపోతుందా? అవును సార్. ఏ పిచ్చోడు చెప్పాడు? అదే సార్, అరే, నీ గేమ్ ఎవరు చెడగొట్టలేరు, బాగు చేయలేరు. నీ ప్లస్ పాయింట్ అదే. నువ్వు ఒక నేచురల్ ప్లేయర్వి, అర్థమైందా? ఓకే సార్. పద వెళ్దాం. సార్, మొహం ఇలా సీరియస్ గా పెట్టుకోకు, నీకు అసలు సూట్ అవ్వదు. అవును, ఎందుకు హెయిర్ కట్ చేయలేదు? సార్, నేను లాంగ్ గా పెంచుదాం అనుకుంటున్నాను. ఓకే, నీ స్పోకెన్ ఇంగ్లీష్ ని కొంచెం ఇంప్రూవ్ చేసుకో. ఓకే సార్. ఫ్యూచర్ లో పనికొస్తుంది. అలాగే సార్.